ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఓటర్ లిస్ట్ వచ్చేసింది అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. అది వివరాలు ఏంటని మనం వీడియో రూపంలో తెలుస్తాం. దాన్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా నచ్చడం జరుగుతుంది. చూస్తున్నారా, లైక్ చేయడం మర్చిపోతున్నాను. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వేరేలాగైతే వెళ్ళిపోదాం. గ్రామ పంచాయతీ ఎన్నికలపైన కీలక అడుగు ముందుకు పడింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి 2 రోజుల క్రితం ఒక కొత్త ఓటర్ లిస్ట్ అయితే వచ్చిందని ఈసీ వర్గాలు తెలిపాయి. ఈ లిస్టును రాష్ట్ర ఎన్నికల సంఘం టీ-పోల్ యాప్లో అయితే అప్లోడ్ చేయనుంది. లోక్సభ ఎన్నికల టైంలో కన్నా ఓటర్లు కొద్దిగా పెరిగినట్టు తెలుస్తుంది. ఏడాదిలో ఏప్రిల్ 25 నాటికి రాష్ట్రంలో ఇక 3,32,32,318 ఓటర్లు ఉండగా కొద్దిగా పెరిగారట. కాగా ఓటర్ లిస్టును ఈ త్వరలోనే వెల్లడించింది. తర్వాత వారం రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించి పరిశీలించినట్టు తెలుస్తుంది. ఇదివరకు జిల్లా కలెక్టర్ పంపిన ట్రైనర్క్ ఈసీ హైదరాబాద్లో 2 రోజుల శిక్షణ అయితే ఇచ్చిందనమాట. జిల్లాలో కూడా ఓటర్ జాబితా రూపకల్పనపై శిక్షణ ఇవ్వాలని కలెక్టర్లు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక 2019లో గ్రామ పంచాయతీ ఎన్నికల టైంలో అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో హైదరాబాద్లో మీటింగ్ అయితే నిర్వహించగా ఈసారి ఉమ్మడి జిల్లాలో సమావేశాలు ఏదైతే ఉన్నాయో అవి నిర్వహించాలని తెలుస్తుంది. అందరినీ హైదరాబాద్ రమ్మనడం కన్నా జిల్లాలో సమావేశం ఏర్పాటు చేసి అక్కడి ఓటింగ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, జిల్లాలో పర్యటిస్తే వాస్తవ పరిస్థితి తెలుస్తాయని ఈసీ అధికారులు చెబుతున్నారు. కాగా వచ్చే నెలలో జిల్లాలో ఎన్నికల సంఘం కమిషన్ అయితే రాబోతుంది. ఇక బీసీ కమిషన్ ఓటర్ లిస్ట్ కూడా మొత్తానికి ఇది కూడా ఖరారు అయినట్టు తెలుస్తుంది అనమాట. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి లిస్ట్ ప్రకారం వార్డుల వారీగా జనాభా విభజించి రిజర్వేషన్లు ఖరారు చేయనట్టు తెలుస్తుంది. త్వరలో కులగణన ఏదైతే ఉత్తర్వులు ఇస్తామని బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ప్రకటించారు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పులకు కులగణన ద్వారానే రిజర్వేషన్ పెంచాల్సి ఉందనగా కులగణన సర్కారం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 31న బీసీ కమిషన్ కాలపరిమితి మిగిలినందున కొత్త కమిషన్కు అంతకుముందు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక ఓటర్ జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ కూడా విడుదల చేసింది. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. జాబితాలో సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 9 నుంచి 11 తేదీలో రాజకీయ